హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హెయిర్ చాలా ఒత్తుగా పొడుగ్గా పెరగటానికి మన షాంపూలో కేవలం ఈ 2 వస్తువుల్ని యాడ్ చేసుకుంటే చాలు. మన షాంపూలో మనం ఈ 2 వస్తువులు యాడ్ చేసుకుంటే మన జుట్టు నల్లగా ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది. దానికి తోడు మన జుట్టులో ఉన్న హెయిర్ ఫాల్ సమస్య, డాండ్రఫ్ సమస్య, అలాగే తెల్ల జుట్టు ఏదైతే ఉందో వాటితో కూడా మీరు నివారణ అనేది పొందవచ్చు. అయితే మనము మన హెయిర్కి ఎటువంటి కేర్ తీసుకోవాలి, షాంపూలో ఏ 2 వస్తువుల్ని మనం యాడ్ చేయాలి, దాన్ని ఏ విధంగా వాడుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మొట్టమొదటిగా మీ దగ్గరికే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మనందరికీ పొడగాటి జుట్టు అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్క స్త్రీకి కోరిక ఉంటుంది, నా జుట్టు చాలా పొడవుగా ఉండాలి, నల్లగా ఉండాలి, అలాగే షైనీగా మెరుస్తూ ఉండాలి అని చెప్పేసి ప్రతి ఆడవాళ్ళకి ఉన్న కోరికే ఇది. కానీ జుట్టు అనేది ఏదైతే ఉంటుందో అది మనకి జెనెటిక్గా కూడా చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. కొంతమందికి ఎవరికైతే బాగా పొడవైన జుట్టు ఉంటుందో వాళ్ళకి జెనెటిక్ పరంగా వాళ్ళకు కూడా అలాగే వస్తుంది. బట్ మ్యాక్సిమం చాలామందికి జుట్టు పొడుగ్గా లేదు అని చెప్పి బాధ అనేది అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు షాంపూలో ఈ 2 వస్తువుల్ని యాడ్ చేసుకొని మీరు కానీ దీన్ని రెగ్యులర్గా యూస్ చేసుకుంటే మేము చెప్పిన ప్రతి ఒక్క ప్రాబ్లం మీకు ఇట్టే తీరిపోతుంది. మన తలలో ఎంతైతే ఎక్కువగా మనకి డర్ట్ అనేది ఉంటుందో దాని మూలన మన స్కెల్ప్ ఏదైతే ఉంటుందో అది రూట్స్ నుంచి హెయిర్ని బాగా వీక్ అనేది చేసేస్తుంది. దాని మూలన ఊరికే జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది. మన బాడీలో ప్రతి ఒక్కటి ఏదైతే ఉందో అది రీప్రొడ్యూస్ అనేది అవుతుంది. అయితే జుట్టు అనేది నార్మల్గా రాలటం అనేది ఒక నార్మల్ ప్రక్రియ. కానీ అదే జుట్టు కానీ ఎక్కువ శాతంగా మీకు కంటిన్యూగా రాలిపోతుంది. రాలిన కాడ మళ్ళీ జుట్టు అనేది రావట్లేదు అని అంటే మాత్రం ఇది మాత్రం మనం బాగా ఆలోచించాల్సిన విషయమే. అయితే ఈ జుట్టు అనేది ఎక్కువగా రాలిపోవటానికి కారణం కూడా కొంత మనం తీసుకునే వ్యవహారాన్ని బట్టి కూడా ఉంటుంది. లైక్ మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో ఎక్కువగా ఆయిలీ ఫుడ్, ఎక్కువగా స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్, అలాగే బయట ఫుడ్ అనేది మనం ఎక్కువగా ప్రిఫర్ చేసినప్పుడు కూడా జుట్టు అనేది బాగా రాలిపోతూ ఉంటుంది. సో మన డైట్ అనేది చాలా బాగుండాలి. రెండోది వచ్చేసేటప్పటికి హెయిర్కి కేర్ అన్నమాట. కనీసం వారానికి 2-3 సార్లు హెయిర్ వాష్ చేసుకోవాలి. ఆ హెయిర్ వాష్ చేసుకునేనాక మన జుట్టుని మంచిగా ఆరబెట్టుకోవాలి. ఈ రోజుల్లో ఉన్న బిజీ షెడ్యూల్కి జనాలు తలస్నానం అయితే చేసేస్తున్నారు. బట్ దాన్ని సరిగ్గా ఆరనివ్వకుండానే క్లిప్పులు పెట్టుకొని జాబులకి, స్కూల్కి, కాలేజెస్కి వెళ్ళిపోతూ ఉన్నారు. దాని మూలన జుట్టు బాగా ఆరకపోవటంతో మన తలలో తేమ అనేది ఉండిపోయి ఫంగస్ అనేది క్రియేట్ అవుతుంది. దాని నుంచి చుండ్రు, పేలు ఇటువంటివన్నీ తయారవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు కూడా తలస్నానం చూడండి, మన అమ్మమ్మల కాలంలో చక్కగా తలస్నానం చేసిన తర్వాత జుట్టంతా బాగా ఆరపెట్టేసి కాసేపు ఎండలో కూర్చోబెట్టేవాళ్ళు. జుట్టుకి సాంబ్రాణి వేసేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు చేసేవాళ్ళు? జుట్టుకి చాలా మంచి పోషక తత్వాలు కలుగుతాయి, స్కెల్ప్ బాగా ఆరి ఎటువంటి ఫంగస్, దురద అనేది లేకుండా ఉంటుందని చెప్పేసి చేపించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. ఓకే, అప్పటికి ఇప్పటికీ కాలం కూడా చాలా మారింది అనుకోండి, చాలా బిజీ లైఫ్ అయిపోయింది. అయితే మీరు ఇక్కడ మీ షాంపూ ఏదైతే రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తారో దాంట్లో ఏ 2 వస్తువులు యాడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకు కావాల్సింది ఏదైతే ఉందో అది టీ పౌడర్. మీ ఇంట్లో, మీ కిచెన్లో ప్రతి ఈజీగా దొరికే ఏదైతే ఉందో అది టీ పౌడర్ అనమాట. సో మీరు ఏ బ్రాండ్దైనా టీ పౌడర్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. టీ పౌడర్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువగా మనకి బ్యూటీ కాస్మెటిక్స్లో వాడుతూ ఉంటారు. దానికి నుంచి వచ్చిన డికాషన్ ఏదైతే ఉంటుందో అది మన హెయిర్కి చాలా మంచిగా వర్క్ అనేది చేస్తుంది. అయితే మీరు ఇక్కడ ఒక 2 స్పూన్స్ టీ పౌడర్ని తీసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో మీ జుట్టుకి సరిపడా అంత లెంతీ ఎక్కువగా ఉంటే 1 గ్లాస్ తీసుకోండి, లేదు అని అనుకుంటే 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో ఈ 2 స్పూన్స్ టీ పొడిని వేసేయండి. ఇక దీన్ని మంచిగా మరగనివ్వండి. ఎప్పుడైతే బాగా మరిగి దీని లోపలోంచి దీని పోషక తత్వాలన్నీ వాటర్లోకి వచ్చేవో, మంచిగా డికాషన్ అనేది దిగిపోదో అప్పుడు దాకా మంచిగా బాయిల్ చేయండి. వన్స్ అది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత దీన్ని మీరు గ్యాస్ మీద నుంచి దింపేసేసుకొని పక్కన పెట్టేసుకొని దాన్ని ఆరనివ్వండి. రూమ్ టెంపరేచర్కి ఎప్పుడైతే అది బాగా ఆరిపోతుందో ఇంకా దాని తర్వాత మీరు దాంట్లో
ఒక చిన్న సైజ్ లెమన్ అంటే నిమ్మకాయ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోండి. ఇక్కడ చాలామందికి లెమన్ అనేది పడకుండా ఉంటుంది. అంటే వాళ్ళకి సూట్ కాదు. ఎవరికైతే సూట్ కాదో వాళ్ళు దీన్ని ఆప్షనల్గా తీసేయవచ్చు. లేదు మీకు మంచిగా సెట్ అవుతుంది అని అంటే లెమన్ జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా దాంట్లో కలిపేసుకోండి. దాంతో మీ స్కెల్ప్లో ఉన్న డాండ్రఫ్ కూడా పోతుంది, ఇచ్చింగ్ పోతుంది, చాలా మంచిగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే షాంపూ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఏ షాంపూనే చాలా మైల్డ్గా ఉండే షాంపూనే మీ హెయిర్కి అనేది వాడాలి. రెండోది వచ్చేసేటప్పటికి షాంపూని ఎప్పుడు కూడా డైరెక్ట్గా స్కాల్ప్ మీద అప్లై అనేది చేయకూడదు. వాటర్లో కలిపే తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఆల్రెడీ వాటర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఈ టీ ప్లస్ జ్యూస్ ఏదైతే లెమన్ జ్యూస్ కలిపిన వాటర్ ఉందో దీంట్లోనే మీ షాంపూని కూడా కలిపేసుకోండి. ఇంకా మంచిగా వీటిని కలిపేసుకున్న తర్వాత చాలా చక్కగా నిదానంగా తలని మసాజ్ చేసుకుంటూ తలస్నానం అనేది చేయండి. ఇలా మీరు కానీ వారానికి 2 నుంచి 3 సార్లు మీకు సమయం ఉండి చేస్తే మీ హెయిర్ చాలా మంచిగా గ్రోత్ అనేది అవుతుంది. మీకు మీ తలలో ఉన్న డాండ్రఫ్ పోతుంది, అలాగే ఇచ్చింగ్ పోతుంది, ఫంగస్ ఏదైనా ఉన్నా అది కూడా పోతుంది. క్రమక్రమంగా మీకు తెల్ల జుట్టుగా మారిన జుట్టు ఏదైతే ఉంటుందో అది కూడా బ్రౌన్ నుంచి బ్లాక్గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. టీ డికాషన్లో మనకి చాలా రకాల హెయిర్కి కావాల్సిన పోషక తత్వాలు ఉంటాయి. అది మన హెయిర్కి మంచి స్ట్రెంథనింగ్ని కూడా ఇస్తుంది, మంచి కలర్ని కూడా ఇస్తుంది, హెయిర్ ఫాల్ని ఆపుతుంది, హెయిర్ గ్రోత్ని మంచిగా పెంచుతుంది. దానికి తోడు హెయిర్ని మంచిగా షైన్ అయ్యేలాగా కూడా చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా దీన్ని యూస్ చేయండి. మీకు దీని రిజల్ట్ చాలా బాగా దొరుకుతుంది. ఏది కూడా 1-2 సార్లు రిజల్ట్ అనేది కనపడదు. దీన్ని క్రమక్రమంగా యూస్ చేస్తే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వాడి దీని రిజల్ట్ని మీరు కూడా పొందండి.